అస్మద్గురుభ్యో నమ. ఓం దివాకరాయ నమ. శ్రీరంగాచార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీభాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమ. మనకి పాఠం నేర్పే మహానుభావుడిని గురువు అంటాం. ఎవరండి గురువు అంటే? సూర్యుడే. గుశబ్దత్తు అంధకార, ఋషబ్దత్వాత్ నిరోధక. అది విశేషం. అలాంటి సూర్య భగవానుడు ఈ మాఘమాసమంతా కూడా శాసన చేస్తుంటాడు. ఆయనకున్న ఇంకో పేరు ఏమిటో తెలుసా అండి? శుచిషత్ వసు. శుచిషత్ అంటే శుచిగా ఉండాల్సింది ఏమిటి? యజ్ఞశాల. యజ్ఞశాల కట్టాము అంటే ఆ యజ్ఞము చేస్తుంటే సూర్యుడే దిగి వస్తాడు కర్మసాక్షి. శుచిషత్ వసు సంపద. అందుకనే చంటి పిల్లలకి 21 రోజులు రాగానే వాడు లక్షాధికారి కొడుకైనా కూడా ఎండలో తిప్పండి అంటారు డాక్టర్లు. ఎందుకని? వాడు అద్భుతంగా మెడిసిన్స్ ఇవ్వచ్చుగాక. సూర్యకిరణాలు సోకినప్పుడు ఆ పిల్లలకి తేజస్సు వస్తుంది, బలం వస్తుంది. ఇంతుంది అంటే ఏమిటనమాట? వసువు సంపద. అలాంటి కాంతితోటి ఎదుగుతారు. చెట్లు చూడండి, ఇంట్లో తులసి చెట్టు ఉందా? వారం రోజులు ఊళ్ళో లేరు, నీళ్లు పోయిలే వాళ్ళును. అయ్యిందా? వచ్చేసరికి వాడిపోయింది. చూడండి మీరు పొద్దున్నే ఒక్క గ్లాసు నీళ్ళ పోసి కొమ్మవే చూడండి, అంతవరకు ముడుచుకుని ఉంటుంది. ఆ చిన్న ఇది టక్కన లేదు. ఎక్కడుందండి ఇది? అంటే నీళ్లు పోసి పొయ్యగానే సూర్యభగవాని కాంతి చేత అలా పెడుతుంది అది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసినా మీరు నమ్మకపోతూ. అందుకని వసువు సంపదలన్నీ ఇచ్చేవాడు. అందుకనే రాముడు పనిగట్టుకుని సూర్యవంశంలో పుట్టాడు. దేనికోసం? రంగనాథుడిగా ఇక్ష్వాకు వచ్చి అలాంటి వాళ్ళ ఇంట్లో నేను పుట్టకపోతే ఎలాగా వచ్చాడు రాముడు. అందుకనే రాముడు ఎంత గొప్పగా సంపదలు ఇచ్చాడన్నది రామాయణంలో 70-80 చోట్లుంది. వసువు సంపద అది. అందుకనే చీకటి ఖండం అంటాడు సరే, అక్కడ కూడా కష్టపడతారు వాళ్ళు. ఇదే కారణం చేత ఆయన వసువు. అంతేకాదు ఇంకొక విశేషం ఏమిటి అంటే అంతరిక్షసత్ వేదిషత్ అతిథి. అతిథి అతిథి అంటే మనం వేళాకోళం చేస్తామండి. తిథి వార నక్షత్రములు లేకుండా వచ్చువాడు పనిగట్టుకు చేర్చాడు తెలుగు వాళ్ళు ఈ పదాన్ని. అతిథి అంటే అతతి సతతం గచ్చతి. ఒక్క చోట నిలబడకుండా నిరంతరం కదులుతూనే ఉంటాడు. సూర్యుడిని ఎక్కడైనా ఆపండి చూద్దాం సరదాగాను, ఉండదా ఎక్కడైనా? ఆఖరికి మహాపతివ్రత కూడా ఏమని చెప్పించింది? సూర్యుడు ఉదయించకుండా ఉండుగాక అందిట. వాళ్ళు ఆయన బతకడం కోసం. ఏమిటని పని? కానీ సూర్యుడు ఉదయించడం మాంతాడా? ఉదయించాడు కానీ కొండల వెనక నిలబడిపోయాడు. ప్రపంచానికి అందరే ఇదే జరిగిన కథ. మనం ఆ కథ వేరేగా చెప్పుకుంటాం. అంటే అతిథి అంటే నిరంతర సంచారశీలి. ఒక్కటే చక్రం కదండి, అది ఆగదు, తిరుగుతూనే ఉంటుంది. అతిథి. దురోణసత్ మన వంటింట్లో కూడా ఉంటాడు. ఏ రూపంలో? కట్టెల రూపంలో, అగ్ని రూపంలో. అది అంచేత సూర్యభగవానుడు ఆ రూపంలో ఉంటాడు. దురోణసత్. అంతేకాదు నృషత్ వరసత్. శ్రేష్టములైన వరములు ఇస్తాడు. కావాలా మీకు? ఎక్కడోనో పెద్ద ఉదాహరణలు ఉన్నాయి, ఒక్కటే చెప్తాను నేను. ధర్మరాజుకి తిండి కరువైంది. ధర్మరాజుకి కాదండి, ధర్మరాజుతో పాటు 2000 మంది వచ్చారు. వాళ్ళు కాయగూరలు ఏం తింటారు పాపం? దౌమ్యుని అడిగాడు, ఏం చేయాలయ్యా? సూర్యారాధన చెయ్యి. సూర్యుడిని ఆరాధించాడు. వెంటనే సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చాడు. అక్షయ పాత్ర అంటే సినిమాలో చూపించినట్టుగా వెండి పాత్ర కాదండి, అది రాగి పాత్ర. దాని గొప్పతనం ఏంటో తెలుసునా? వంకాయ కూర కావాలంటే వెయ్యండి, దాంట్లో దండం పెట్టండి, 500 మంది కూర కావాలి, అంతా వచ్చేస్తుంది. గుప్పెడు బియ్యపు గింజలు వేయండి, వంట కావాలి, 500 మందికి భోజనాలు వచ్చేస్తుంది. అది అక్షయ పాత్ర. అది పెర్మనెంట్గా అట్టే పెట్టుకున్నాడా ధర్మరాజు? లేదు. 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసం కదా. 12 ఏళ్ళు కాగానే ఈ పాత్ర సముద్రంలో పెట్టేసి సూర్యుడికి అప్పచెప్పబోయా అన్నాడు. ఇంకోడున్నాడు మనకు బాగా తెలుసున్న ఆయన, సత్రాజిత్తు. మణి తెచ్చేసుకున్నాడు. కానీ తెచ్చుకోవడం తేడా వచ్చింది, కొంపలు అడ్డుకుపోయాయి. ఇది సంగతి. అంటే సూర్యుడు వరాలిస్తాడు. కుంతీదేవికి వరం ఇచ్చాడే. ఇలాంటి బోళ్ళన్ని కథలు ఉన్నాయి. అంచేత వరసత్. నువ్వేదడిగితే. ఆఖరికి సాంబుడు అన్నవాడు కృష్ణ పరమాత్మ కొడుకు తప్పు చేసినంత కుష్ఠరోగంతో బాధపడ్డాడు. అప్పుడు ఇతను సూర్యుడిని ప్రార్థించి కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు.
అందుకని ఆయన వరసత్, అందరికీ కూడా వరములిచ్చే మహానుభావుడు. అంతేనా, ఋతసత్, వ్యోమసత్, ఋతువులన్నిటికీ కారణము సూర్యుడే. ఎలాగా వసంతము, హేమంతము, శిశిరము, ఈ ఋతువులన్నీ ఎలా వస్తున్నాయి? సూర్య సంచారంలో ఉండే తేడాలని బట్టి వస్తున్నాయి ఇవి. అది విశేషం. ఎక్కడో తమాషా చెప్పాలండి, హనుమంతుడు పాపం లంక వెళ్ళి సీతమ్మ వార్త పట్టుకొచ్చాట. రాముడు సంతోషపడ్డాడు, కానీ ఊళ్ళో వాళ్ళంతా తిట్టిపోసాట హనుమంతుడిని. ఎందుకు వెళ్ళాడు పెద్ద మనిషి అని? ఎందుకుట? సీత వార్త తెలియనంతకాలం రాముల వారు సీతతోటి దుఃఖపడుతూ ఒళ్ళంతా కూడా విరహాగ్నితో ఉన్నట్ట. ఈ విరహం అనే వేడి వల్ల కోతులన్నిటికీ చలి లేకుండా పోయిందిట. కానీ అప్పుడు హేమంత ఋతువులో వచ్చాడులేండి ఆయన. అందుకని ఈ లోపల హనుమంతుడు పట్టుకొచ్చాడు కదా, ఆ చలి కాస్తా పోయింది, ఆనందం కలిగిపోయింది, అంటే వేడి కాస్తా పోయింది. చచ్చే హనుమంతుడిని బట్టి కోపండి అన్నట్టు సంస్కృత కవి చమత్కరించాడు. అలాగా సూర్యుడే రకరకాల కారణాలు అవుతాడు. అలాంటివాడే రాముడికి వరం ఇచ్చాడు కదా ఆదిత్య హృదయం పేరుతోటి. ఇది విశేషము. అంచేత ఆయన హోమసత్, యజ్ఞాల్లో కూడా వస్తాడయ్యా. అబ్జ, నీళ్లల్లో పుడతాడు మహానుభావుడు, నీటిలోంచే. దాన్ని ఉపనిషత్తు చాలా వివరంగా చెప్పింది. అబ్జ, ఋతజ, అద్రిజ. ఇలాగా కొండ లోపల ఉంటాడు స్వామి. అన్నమాచార్యుల వారు చెప్తారు, రవి మండలములో రంజిలు తేజము, దివి చంద్రునిలో తేజము, భువి అనలంబున పొడమిన తేజము. ఈ అగ్ని కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ మొత్తం అంతా తేజస్సు భగవంతునికి. అందుకనే సూర్యుడు చంద్రుడు భగవంతునికి కన్నులు అన్నారు. అగ్ని శివునికి కూడా కన్ను. అంటే అర్థమేమైంది? సూర్య భగవానుడే 3 రూపాల లోపల కాంతితోటి ఉంటున్నాడు. ఇది విశేషం. అంతేకాదు ఋతజ, గోజ, అద్రిజ, ఋతం, బృహత్. వెనకటి రోజుల్లో నేను తప్పు చెయ్యలేదు, నేను కరెక్టే ఉన్నాను అని ప్రమాణం చేయాలంటే ఇప్పట్లో మహానుభావులు మధ్యాహ్నం 1 గంటకి ఈ లోపల తినాల్సినవి తాగేసేసి గుళ్ళోకి దండ పెడుతున్నారు. వెనకటి రోజుల్లో అలా కాదు. వచ్చి తెరతెరవాతుడిగా స్నానం చేసి సూర్యోదయం అవుతూ ఉండగానే అక్కడ నిలబడి గుడివైపు తిరిగి భగవంతుడు దండం పెట్టి, ఇదిగో నేను సత్యమే చెప్తున్నాను అనేవారు. ప్రమాణం అంటే అలాగే. ఇప్పటికీ వేములవాడ, కాళహస్తి ఇలాంటి చోట్ల ఆచారం ఉంది. అంటే ఏమిటైనా ఋతం, సత్యమునకు గుర్తు సూర్యభగవానుడు. అలాంటి సూర్యభగవానుడు ఆదిత్యపరముగా చూచినట్టయితే మొత్తం 18 అర్థాలుంటాయి దాంట్లోనూ. అలాంటివాడు. అందుకనే అక్కడే స్నానం చేసేటప్పుడు మనకే ఫలితమో రుద్రాధ్యాయంలో ఒక మంత్రం ఉందండి. ఎప్పుడైనా మరి అలా విన్నారు లేదో మాకైతే తెలియదు. ఏమంటారు? జలములరా, జలదేవతలారా, మేము స్నానం చేస్తున్నామయ్యా. అంచేత సూర్యుడు పైన ఉన్నాడు. అంచేత మీరు వరుణదేవుడు కలిసి మాకు రక్షణ కలిగించాలి. ఏమిటది? యద్వో దేవాచకురుమ జిహ్వయ. అంతేకాదు గురు మనసో వా ప్రేత్ దేవహేళనం. మేము తప్పులు చేసుంటాం మనస్సుతో కానీ హేళనతో కానీ దేనితోటినా. ఈ తప్పుల వల్ల మాకు ప్రమాదం వస్తుంది. అంచేత వరుణదేవ, సూర్యుడా, అర్యమ మమ్మల్ని తొలగించండి అయ్యా. అందుకని స్నానం చేస్తున్నాము. ఆరావాయోను అభిదుగ్ధ నాయసే తస్మిన్ తత్ ఏన వతనో నిషేధన. అందుకని ఈ పాపాలు ఏం చేయాలి? పాపాలు ఏం చేయాలి? ఏం చేయక్కలే, మా నుంచి తీసేసి మా శత్రువులు ఎవరున్నారో ఆ శత్రువులకు అప్పచెప్పబోయా. ఇది అంటారు కదా ఎవడైనా పోతేను, ఏముందండి పుణ్యాత్ముడు, వాడి పుణ్యాలన్నీ బంధువులు తీసుకుంటారు, పాపాలని శత్రువులు కదండి. ఇది ఇక్కడి నుంచి వచ్చింది. అంటే పొద్దున్నే స్నానం చేసేటప్పుడు అలాంటిదిట. అందుకని పొద్దున్నే స్నానం చేస్తుంటే ఇన్ని ఫలితాలు వస్తాయి. కాబట్టి సూర్యభగవానుడా, ఆపోవాయుధమగ్రే ఆసీత్, అది కూడా మనం చెప్పుకున్నాం కదా, ఉదయం పూటే ఉంటుంది. ఇలాంటి నీటి లోపల ఇంత విశేషం ఉంటుంది. ఆయుర్వేదం అయితే చాలా గొప్పగా చెప్తుంది. అంతేకాదు యజ్ఞంలో పాత్రలు వాడతారు కదా, శుభ్రంగా తోముతారు. తోమిన తర్వాత డైరెక్ట్గా వాడతారా? వాడరు. నీళ్లు తీసుకుని జల్లుతారు అక్కడ. అంటే ఏమిటి? ఈ పాత్ర ఇంత గొప్పదైనప్పటికీ జల సంబంధము చేత మరింత పవిత్రము. అలాగే నీళ్లు జల్లకుండా వాడే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడండి. ఎవరో తెలుసా? ఆశ్చర్యపోతారు. మా అన్నమాచార్యుల వారు చెప్పారు, తోమని పళ్ళాల వాడే అన్నారు వెంకటేశ్వర స్వామి.
చాలామందికి అర్థం కాక ఓసారి నైవేద్యం పెట్టేస్తే ఆ పళ్ళాలు అవతల పారేస్తారండి అని చెప్పారు. కాదండి, తోమని పళ్ళెం అంటే కొత్త కుండ తీసుకుని పై భాగాన్ని వెరక్కొట్టి కింద కుండ పెంకులోనే ప్రసాదం పెట్టి నైవేద్యం పెడతారు అక్కడ. ఆ తర్వాత కుండ పెంకు అవతల పారేస్తారు. ఇప్పటికీ కొంతమంది భక్తులు ఆ విరిగిపోయిన ముక్కలు ఇళ్లల్లో పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళని మేము చూసాము. అందుకని తోమని పళ్ళాల వాడే అర్థం అది. జత కుండ లోపల, నీటి లోపల, ప్రసాదము లోపల సూర్య భగవానుడు ఉన్నాడయ్యా. ఎంత విచిత్రం ఇది! అలాంటిది మాఘమాస వైభవము. మళ్ళీ కలుసుకుందాం, మళ్ళీ కొత్త విషయాలు తెలుసుకుందాం.